టిఫిన్ కట్టేస్తున్నాను మా ఆయనకి. మూతేసుకో. సో ఎంతో టేస్టీ అయిన ఉప్మా రెడీ అయిపోయింది. టమోటా బాతాన్ని కూడా సో ఈరోజు మా ఆయనకి టిఫిన్కి ఈరోజు సూజీ రవ్వతో ఉప్మా చేస్తా ఉన్నాను నా స్టైల్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో చెప్పండి. సో వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే పెనం పెట్టేసుకున్నాను. నేను 2 పెద్ద స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. ఈ రవ్వ కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. రవ్వ ఆల్రెడీ ఫ్రై చేసింది కాబట్టి నేను డైరెక్ట్గా తిరువాత వేసుకుంటూ ఉన్నా. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం, ఆవాలు, బ్యాళ్ళు. ఇవికి బ్యాళ్ళు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఈ బ్యాళ్ళు కొంచెము ఎర్రగే వరకు వేయించుకుందాము. పచ్చిమిరపకాయలు వేసుకుందాము, నెక్స్ట్ ఆనియన్. సో ఆనియన్తోనే పచ్చిమిరపకాయలు కూడా వేగిపోతాయి. ఫ్రై చేసుకుందాము, లైట్గా మగ్గించుకుందాము ఆనియన్ని. మీరు కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి నేను జీడిపప్పులు స్కిప్ చేస్తాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేస్తున్నా. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, కానీ క్యారెట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో లాస్ట్లో టమోటా వేసుకుందాము. యాక్చువల్లీ దీన్ని టమోటా బాత్ కూడా అంటారు, ఏదైనా అనొచ్చు. సో టమోటా కూడా చిన్నగా మగ్గే వరకు వేయించుకుందాము, స్మూత్గా మగ్గాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము మగ్గించుకుంటూ, సో దట్ మన వెజ్జెస్ ఏమున్నాయో అవన్నీ క్లీన్గా మగ్గుతాయి. సో ఇది మగ్గింది కదా, ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము. సో 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను ప్రస్తుతానికి. సో ఇది ఉడుకుతా ఉంది కదా, కొంచెం ఇంకా మసిలే వరకు పెడదాము. వెజ్లో మీరు ఒకసారి ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, కొంచెం నిమ్మకాయ రసం పిండుదాము. అంతా కరెక్ట్గా ఉంది, ఎసురు మరుగుతుంది కదా. ఇప్పుడు రవ్వ వేసుకుందాము. అండ్ రవ్వ మసులుతున్నప్పుడే, ఎసురు మసులుతున్నప్పుడే రవ్వ బాగా తిప్పుకోవాలి మనము. చూసారు కదా, నీళ్ళంతా ఇమిరిపోయి ఉప్మా బాగా కరెక్ట్గా సెట్ అయింది. దీనిపైన కొంచెం నెయ్యి వేసుకుందాము టేస్ట్కి. ఇప్పుడైతే ఇంకా టేస్ట్ అయితే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. సైడ్ చట్నీ కూడా రెడీ చేసుకున్నాను నేను. ఉప్మా కూడా రెడీ అయిపోయింది. కొంచెం హై ఫ్లేమ్లో ఎక్కువ పెట్టాను నేను, సో దట్ కిందంతా నీట్గా సెట్ అవుతుంది. సో చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది, ఆల్సో ఉప్మా కూడా ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మా ఆయనకి టిఫిన్ కట్టేస్తాను నేను. టిఫిన్ కట్టేస్తున్నాను మా ఆయనకి. మూతేసుకో. సో ఎంతో టేస్టీ అయిన ఉప్మా రెడీ అయిపోయింది. టమోటా బాతాన్ని కూడా అనొచ్చు దీన్ని. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉప్మా చేసుకున్నాను నేను. శనగ ఉప్మా చాలా బాగుంటుంది, సూపర్ ఉంది. నిహాన్ వెనకాల డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. సూపర్ ఉంది. నువ్వు తింటావా?